హలో అండి, అందరికీ నమస్తే. ఓడియన్ కిచెన్స్కి స్వాగతం అండి. ఈరోజు వీడియో ఏంటంటే మెంతికూర పప్పు చేస్తున్నానండి మట్టి కుండలో. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. రైస్లోకి కానీ రోటీలోకి కానీ మనం సర్వ్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే ఒక కుక్కర్ గిన్నె తీసుకొని 3 గ్లాసుల వరకు పప్పు వేసుకోండి. ఆ పప్పుని ఒక 2 సార్లు కడగండి. కడిగిన తర్వాత వాటర్ పోసేసి ఒక 2 గ్లాసులు అయితే వాటర్ పోయండి. ఒక స్పూన్ ఉప్పు వేసుకోండి. ఒక స్పూన్ పసుపు వేసుకోండి. కొంచెం ఆయిల్ కూడా, ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని కుక్కర్ గిన్నెపై మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వండి. ఇంకా మాకు మెత్తగా రావాలి అంటే 4 విజిల్స్ వస్తే సరిపోతుందండి. 3 విజిల్స్కి అయితే కొంచెం కచ్చాబచ్చాగా ఉంటుంది. ఇంకా మెత్తగా రావాలి అంటే 4 విజిల్స్ వరకు అయితే ఉంచండి. ఇలా కుక్కర్ గిన్నెపై మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసేయండి. మీడియం ఫ్లేమ్లోనే ఉడకనివ్వండి, హై మీద పెట్టొద్దండి. ఆ తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా తీసుకొని ఒకసారి కడగండి. కడిగిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకొని నానబెట్టండి. ఒక గ్లాస్ అయితే పోయండి. ఆ తర్వాత టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నీ కడిగి సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత మెంతి కూరను కూడా సన్నగా తరిగి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకోండి. నేనైతే మట్టి కుండలో చేసుకుంటున్నానండి. ఒక గిన్నె పెట్టేసుకొని ఒక 5 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోండి. 5 స్పూన్స్ అయితే సరిపోతుందండి. ఆ ఆయిల్లోనే పోపు దినుసులు ఏమి వేయకుండా మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని వేసి దోరగా వేయించండి. ఒక 2 నిమిషాలు వేయించిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న మెంతి కూరని కూడా వేసుకోండి. అది కొంచెం ఒక 5 నిమిషాలు అయితే ఉడకాలండి. ఆ పచ్చివాసన మొత్తం పోవాలి మెంతి కూరకి. ఆ పచ్చివాసన పోయిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న టొమాటో ముక్కలను కూడా వేసి ఆ టొమాటో ముక్కల్ని కూడా మంచిగా ఉడకనివ్వండి. చూడండి, మనం ఉడికిన తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు రసాన్ని తీసి ఒక చింతపండు రసంని కూడా దీంట్లో వేసుకోండి. ఒక గ్లాస్ వాటర్ వచ్చేలాగా చింతపండు రసం తీసుకోండి. తర్వాత పప్పు అయితే ఉడికిపోయిందండి. అలా గంటతో స్మాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. చూడండి, టొమాటో ముక్కలు, ఆనియన్ ముక్కలు కూడా ఉడికాయి. ఇప్పుడు చింతపండు రసం వేసుకున్నానండి. చింతపండు రసం వేసుకున్న తర్వాత ఒక 3 నిమిషాలు అట్లా ఉడకనివ్వండి. ఆ గుజ్జు మొత్తం, ఆ పచ్చివాసన మొత్తం పోయేదాకా ఉడకనివ్వండి. ఒక 3 నిమిషాలు ఉడకనివ్వండి. తర్వాత కొంచెం కారం వేసుకోండి. కారం మీరు స్పైసీ తిన్నదాన్ని బట్టి, ఎక్కువ స్పైసీ తింటామంటే కొంచెం ఎక్కువే వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. తర్వాత ఉప్పు కూడా ఆల్రెడీ మనం పప్పు ఉడికించేటప్పుడు వేసాం కదండి, కాబట్టి కొంచెం ఉప్పు చూసుకొని వేసుకోండి. ఒక స్పూన్ పసుపు కూడా వేసుకోండి. అవన్నీ వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అయితే అలాగే ఆ వాటర్లో మరగనియండి. ఆ వాటర్ మొత్తం దగ్గర పడొద్దండి. కొంచెం ఒక 5 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. తర్వాత మనం పక్కన పెట్టేసుకున్న పప్పుని కూడా దీంట్లోకి వేసుకోండి. వేసుకున్న తర్వాత కలిపేసి ఒక 3 నిమిషాలు అయితే అలా ఉడకనివ్వండి. ఆ తర్వాత పచ్చిమిర్చి ఒక 4-5 పచ్చిమిర్చి కట్ చేసుకొని సగానికి కట్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా సగానికి కట్ చేసుకొని వేసుకోండి. కొత్తిమీర, కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. ఆ తర్వాత అవి 2 నిమిషాలు ఉడకనియండి. ఇప్పుడు పోపు వేసుకోవడానికి స్టవ్ మీద ఇంకొక గిన్నె పెట్టేసుకొని ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆవాలు, జీలకర్ర 2 వేస్తే సరిపోతుందండి. పచ్చిపప్పు అవేం వేయాల్సిన అవసరం లేదండి. అవి వేసిన తర్వాత ఎండుమిర్చి ఒక 5 ఎండుమిర్చి సగానికి కట్ చేసుకొని వేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు కూడా ఎంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ కూడా అంత బాగుంటుందండి. కాబట్టి 10-15 దాకా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి. కరివేపాకు కూడా కొంచెం వేసుకున్న తర్వాత అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇంగువ పౌడర్ కూడా వేసుకోండి. ఆ తర్వాత అది వేయించిన తర్వాత పప్పులోకి వేసుకోండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. పోపు వేసిన తర్వాత ఒక 3 నిమిషాలు అలాగే మరగనివ్వండి. అలా మరిగిన తర్వాత కొంచెం బెల్లం ముక్క వేయండి. బెల్లం ముక్క వేస్తే ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంటుందండి. కొంచెం బెల్లం ముక్క వేసుకోండి. తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం పచ్చి పచ్చిగా వేసుకుంటే బాగుంటుందండి. కొంచెం కరివేపాకు కూడా ఒక 4 రెబ్బలు వేయండి. తర్వాత కొత్తిమీర కూడా వేయండి. ఒక 3 నిమిషాలు మరిగించి స్టవ్ ఆపేసేయండి. అంతే అండి, ఎంతో ఈజీగా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా.
చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మీరు అన్నంలో కానీ రోటీల్లో కానీ వేడి వేడిగా సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.